ఈరోజు రిట్ పిటిషన్ మూవ్ చేసి నిన్నటి సంఘటన వల్ల లంచ్ మోషన్ తీసుకోవడం జరిగింది. లంచ్ మోషన్ తీసుకున్నాక కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జడ్జి గారు రేపు మార్నింగ్ వింటానన్నారు. కాబట్టి ఈ మ్యాటర్ రేపు డిసైడ్ అవుతుంది. ఫస్ట్ అవర్లోనే అయ్యే అవకాశం ఉంది. రిట్ పిటిషన్ నెంబర్ 11907/2026 11907/2026. కాబట్టి రేపు మార్నింగ్ డిసైడ్ అవుతుంది. జడ్జి గారు వింటానన్నారు. హైకోర్టులో ఇవాళ ఈ యొక్క ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉందో దానిలో సుబ్బారావు గారి మీద జరిగినటువంటి దాడిని గురించి సిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ లంచ్ మోషన్ మేము మూవ్ చేయడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ లంచ్ మోషన్ రాలేదు. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే లంచ్ మోషన్ తీసుకుంటారు అని జడ్జి గారు మరి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క విషయంలో మేము మా హైకోర్టు మొత్తం అడ్వకేట్లందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటిది ఇప్పటివరకు కూడా ఏ అడ్వకేట్ను కూడా ఏ పోలీసు కూడా ఇప్పటివరకు బ్రీత్ అనలైజ్ చేయమని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పలేదు. చరిత్రలో ఇదే ఫస్ట్ టైం జరిగింది. అంటే ఇంతటి అవమానానికి గురి చేసినటువంటి మా అడ్వకేట్లకు ఈ అడ్వకేట్ అందరూ నేసిస్తూ అవసరమైకుంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కోర్టుల లోపల కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక న్యాయవాది విక్టిమ్ తరపు నుంచి కొట్లాడుతున్నటువంటి న్యాయవాదులకే రక్షణ లేకుండా ఉంటే పోలీస్ స్టేషన్లకు పోయినప్పుడు సామాన్య పౌరుడికి ఏ రకంగా రక్షణ ఉంటుంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం, క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముందుగా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి బిగ్ బాస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపే ఆలోచన చేయకుండా బయాస్గా ఉండకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సపోర్ట్ చేస్తూ మా యొక్క అడ్వకేట్ల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసుల మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రిట్ పిటిషన్ మూవ్ చేసినాము. రేపు మార్నింగే వస్తుంది. తర్వాత మేము తీసుకునే నిర్ణయాలు కూడా బార్ అసోసియేషన్లో అందరం రెజల్యూషన్ పాస్ చేసుకుంటాము. రెజల్యూషన్ పాస్ చేసుకొని ఒకవేళ వితిన్ 1 వీక్ లోపల చర్య తీసుకున్నట్లయితే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కోర్టుల లోపల అన్ని బార్ అసోసియేషన్ లోపల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు మొన్ననే మరి అసెంబ్లీలో పాస్ కావడం జరిగింది. అది అయిన వెంబడే మొట్టమొదటి సంఘటన ఇక్కడ జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకుంటే మామూలు జనాలకు ఏ రకంగా రక్షణ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీడియా మిత్రులకు నేను కోరేది ఏంటంటే ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ మీరందరూ కూడా ఎలివేట్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. కూడా నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానండి. చాలాసేపు దాదాపుగా 2 గంటల నుంచి కూడా మీరందరూ ఇక్కడ ఎండలో ఉన్నారు. సో నేనంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విషయం ఏంటంటే ఈరోజు డ్యూ టు ఒక చిన్న టెక్నికల్ రీజన్ వల్ల అది రేపటికి ఫస్ట్ అవర్లో లంచ్ మోషన్ పాస్ అవ్వడం జరిగింది. దయచేసి అందరూ గమనించండి. మేము దేని గురించి లంచ్ మోషన్ మూవ్ చేసామో జడ్జి గారికి చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి దీన్ని రేపొద్దున కులంకషంగా దీని గురించి చర్చించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయమూర్తిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపొద్దున ఫస్ట్ అవర్స్లోనే ఫస్ట్ కేసుగా మనది లంచ్ మోషన్ తీసుకుంటారని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పంజాగుట్ట ఎవరైతే సిఐ గారు ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎంటైర్ నా కెరీర్ని అంటే ఇది ఇతన్ని బ్లాక్ చేసి నా మీద అంటే తప్పుడు అంటే ఆరోపణలు సమాజంలోకి అంటే ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మనం చూస్తున్నటువంటి మంగ్లీ గారి ఇష్యూ ఉందో ఆవిడ ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వెంటనే ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి చర్య ఒక్కసారి మీరందరూ గమనించండి. మీడియా ముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి పేదల తరపు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేయడానికిలో కారణం ఉద్దేశం ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదైతే ఒక సెలబ్రిటీ కేసు ఉందో దాన్ని కాపాడడం కోసం ఆ ఇష్యూని బయటకు రాకుండా ఉండడం కోసం దీన్ని బయట ప్రపంచానికి రాంగ్గా పోర్ట్రే చేయడం కోసం నా ఎంటైర్ లైఫ్ని ఆయన అంటే ఒక మాయని అంటే ఒక మచ్చ నా జీవితంలో మిగిల్చి నా కెరీర్నే క్లోజ్ చేయాలని పెద్ద కుట్ర జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు. వాళ్ళంతా పొల్యూడ్ అయ్యి నా మీద ఎటువంటి చర్య చేశారో మీడియా మిత్రులందరూ కూడా మీరు చూశారు. వాళ్ళు నన్ను థ్రెటన్ చేసి వాళ్ళు హారబుల్గా 30-40 మంది పోలీసులు నా వెనక ఉండి నా మీద నేను తాగలేదు ముర్రో అని చెప్పినప్పటికీ కూడా వినకుండా
నేను అప్పటికి స్ట్రాంగ్గా ఖండించా. నేనేమైనా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా, అది ఏదైతే నా పర్సనల్ రైట్స్ ఏవైతుందో అవి వైలేషన్ చేసినట్లు అని చెప్పేసి నేను అభ్యర్థించినప్పటికీ కూడా అతను అమర్యాదగా మాట్లాడి బలవంతంగా నా మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ని నువ్వు చేయకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తానే ధోరణిలో, అంటే న్యాయవాదులు అంటే కనీస గౌరవ మర్యాదలు లేకుండా, న్యాయ వ్యవస్థ పైన ఎటువంటి చిన్నటి గౌరవ మర్యాదలు లేకుండా ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా జిగుప్సాకరం. ఎవరైతే పంజాగుట్ట సిఐ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన మీద తప్పకుండా మేము చర్యలు తీసుకోమని ఈరోజే మేము తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అభ్యర్థన చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్కి సంబంధించినటువంటి కమిషనరేట్లో కూడా, హైదరాబాద్ కమిషనరేట్లో కూడా మేము కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కుట్రలో భాగంగా ఎవరైతే సిఐ ఉపయోగించబడిందో అతని మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోమని కూడా మేము గౌరవ హైకోర్టు వారిని కోరడం జరిగింది. 12వ నెంబర్ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు దీని మీద సీరియస్గా స్పందించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఖచ్చితంగా లంచ్ మోషన్లో మొదటి కేసుగా తీసుకొని దీన్ని విచారించి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్ వల్ల ఈ రోజు నుంచి అది రేపటికి పోస్ట్పోన్ అవడం జరిగింది. మిత్రులారా, మీరందరూ గమనించండి. ఒక సెలబ్రిటీని కాపాడడం కోసం తన వెనుకున్నటువంటి నెట్వర్క్ను ఉపయోగించుకొని, తను ఎంతో పెద్ద నెట్వర్క్ను ఉపయోగించి ఈరోజు న్యాయ వ్యవస్థని అవమానకరం చేసినటువంటి మంగ్లీ గారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఆవిడ చాలా వరకు అబద్ధపు ప్రచారం చేస్తుంది. నేను ఆమె చాలాసార్లు మీడియా ముఖంగా కూడా చెప్పా, ఒక్క ఆధారాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి నేను ఎన్నోసార్లు అడిగా. ఈరోజు కూడా నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ విసిరా. 12 గంటలకి మీరు కోర్టు దగ్గరకు వస్తే ముఖాముఖిగా మాట్లాడదామని కూడా చెప్పా. ఆవిడ ఆ ఛాలెంజ్ని స్వీకరించలేదు. ఎటువంటి చిన్న ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు మంగ్లీ గారు ఇవ్వలేదు. నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం, అవన్నీ కూడా నిరాధారమైనవి. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా డబ్బులకు లొంగే వ్యక్తి కాదు, అది మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రులందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఆవిడ చెప్పేటటువంటి అసత్య ప్రచారాలని నమ్మొద్దు. తెలంగాణ ప్రజల మద్దతు అంతా ఎవరి వైపు ఉందో మీరు చూస్తున్నారు. ఎంతోమంది బాధితులు 4-5 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా, తిండి లేకోకుండా రోడ్డు మీద పస్తులుంటూ మాకు సపోర్ట్ చేస్తూ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ కేసుల్లో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా జిగుప్సాకరమైనది. కాబట్టి వీరిని వెంటనే శిక్షించి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులను కాపాడాలని, ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదో అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ న్యాయ వ్యవస్థకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒక సెలబ్రిటీకి మేము సెలబ్రిటీ వల్ల మేము బాధితులమైనాం. వారి యాక్షన్స్ వల్ల, వారు చేసినటువంటి నమ్మించి మమ్మల్ని మోసగించినందుకు మేము బాధితులమైనమని ఎవరైనా ఒక న్యాయవాది దగ్గరికి వస్తే న్యాయవాది డ్యూటీ చేయాల్సింది చేస్తూ ఉంటారు, సెలబ్రిటీ కానీ ఎవరైనా కానీ. ఇక్కడ మిత్రులారా, ఈ విషయంలో పోలీసు వ్యవస్థ వారి యొక్క బాధ్యతాయుతంగా వారు వ్యవహరించాల్సినటువంటి ధర్మం వాళ్ళకు ఉంది, డ్యూటీ ఉంది. పోలీస్ అధికారులు ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వ్యవహరించిన తీరు మీ అందరికీ ఇప్పుడు తెలుసు. అది కూడా పంజాగుట్ట పిఎస్లో రామకృష్ణ అనేటటువంటి అధికారి సిఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ అడ్వకేట్కి చేయడం అంటే, స్టేషన్కి వస్తే మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తాము, తాగి రాకూడదని పోలీస్ స్టేషన్ల పైన రాసి ఉందా? తాగి వచ్చినచో ఫలానా సెక్షన్ ద్వారా మీ పైన క్రిమినల్ కేసులు పెడతామని ఉందా ఎక్కడైనా యాక్ట్లో? లేని అతి ఉత్సాహం